ఏ పాపం చేయలేదు, ఈయన నీతిమంతుడని గ్రహించాడు. ఆ విధంగా మరి అతను గ్రహించడం వలన సూక్ష్మములో మోక్షం దొరికింది. ఆయన ఒకటే నిమిషములో మోక్షాన్ని పొందుకున్నాడు. ఇంకొక దొంగేమో యుగ యుగాల నరకం అనుభవించాడు. మారు మనసు అనేది నిజంగా హృదయపూర్తిగా ఒప్పుకునే ఆ ఒక్క క్షణము నీకు రక్షణ కలుగజేస్తుంది. అర్థమవుతుందండి? నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా నీకు సరైన మారు మనసు లేకపోతే పోతారా దేవుని రాజ్యానికి? మారు మనస్సు ఉండి నీటి బాప్తిస్మం పొందితే తప్ప దేవుని రాజ్యానికి పోలేదు. కాబట్టి మరి రెండో మాటను గురించిన వివరణ కూడా మనం చూసాము. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. ఈ రెండో మాటను గురించి మరి మనము జీవనక్క గారు ప్రార్థనలు నడిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహోమనుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. నా దేవా, నా దేవా, నా తండ్రి అయా, మరి గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నాయన మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను అయా, నీ దాసుని మమ్మలందరినీ నా తండ్రి నీ కంటికి రెప్పలాగా కాపాడి అయా, మరి ఇదిగో నాయన మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యం మాకు ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు స్వామి. ఆత్మదేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయా. అయా, మా కోసమే నా తండ్రి అయా, నువ్వు కొట్టబడి, నలగబడి, ఇరుగబడి, దున్నబడి అయా, నీ తలకు ముండ్ల కిరీటం నాయన నీ ముఖం మీద ఉమ్మి వేసిండు తండ్రి. అయా, నీ హరిపాదాల చీరలు నాయన, నీ హరి డొక్కల నాయన మరి వేగులు కొట్టబడ్డారు నా తండ్రి. అయా, అయినా కూడా నా తండ్రి మా కోసం నాయన నువ్వు కలువరి శిరపై నా తండ్రి అయా, నీ అమూల్యమైన రక్తాన్ని మా పాపాల కోసమే సిందించి అయా మమ్మల్ని కొనుక్కున్న నా దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు స్వామి. అయా, మరి నా తండ్రి మా తల్లి కూడా చెయ్యని త్యాగం నువ్వు చేసినావు నాయన. అయా, నీకేమిచ్చి రుణం తీర్చుకోలేము నా తండ్రి. నీ పాదాల కాడ మోకరించే భాగ్యం మాకు ఈ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నాయన నీ పాదాలు బట్టి మారుతున్నావు స్వామి. ఇదిగో నాయన యేసయ్య, మరి 2 మాటలు నాయన అయా, 7 మాటలు నా తండ్రి 2 మాటలు అయిపోయినాయి తండ్రి యేసయ్య. మరి 3వ మాట కూడా నాయన మరి చెప్పే బిడ్డకు చక్కటి స్వరాన్ని నా తండ్రి ఆ బిడ్డలో ఉన్న భయాన్ని కూడా తొలగించి అయా మాతో మంచిగా మాట్లాడే నాయన బలము, శక్తి అయా మరి 3వ మాట మాట్లాడే బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నీ దాసుడు అయ్యా, మరి నీ సేవలో తిరుగుతుండగా అయ్యా నీ దాసుని నీ అరిచేతుల పైన చెక్కుకో, నీ కంటికి రెప్పలా కాపాడు తండ్రి. అయ్యా, నీ కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా, నీకు ఆత్మలతో ఆలయాన్ని నింపు, నూతన ఆత్మలను నడిపించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా, మరి నాయన ఈ చిన్ని ప్రార్థన అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించుమని అయ్యా, మరి నాకు నేను తగ్గింపు చేసుకోండి తండ్రి. అయ్యా, మరి నిన్ను హెచ్చించేసి యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.